విద్యా వ్యవస్థకు మన ఎమ్మెల్యే సార్ చేస్తున్నటువంటి కృషికి నేను వీరాభిమాననే చెప్పాలి. ఆ అభిమానంతో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కి రవీందర్ రెడ్డి సార్ సహకారం అందించాలనే ఒక్క మాటకు అన్ని విధాలుగా తాను ఏ సమయాన్ని కేటాయించమన్నా కూడా కేటాయించడానికి నేను సిద్ధంగా ఇంతకు ముందు ఉన్నాను, ఇప్పుడు ఉంటాను, భవిష్యత్తులో కూడా ఉండబోతానని మీకు మాటిస్తున్నాను సార్. ఇక్కడ ఒక టీచర్ గా మాట్లాడాలి అంటే నా స్కూల్ జెడ్పిహెచ్ఎస్ పార్పల్లి నుంచి నేను 100% కార్యక్రమం క్యాంప్ లో భాగంగా ఒక ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. మీరు నెక్స్ట్ వెళ్తే ఆ ప్రోగ్రామ్ ఏంటో మీకు అర్థం అవుతుంది. ఆ ఎగ్జామ్ లో మా స్కూల్ నుంచి 3 పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. ఆ క్యాంప్ లో 3 పిల్లలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, నిజంగా వీళ్లకు పాదాభివందనం చేయొచ్చు. చిన్న పిల్లలు, మాకంటే చాలా చిన్న పిల్లలు వాళ్ళు. కానీ క్యాంప్కి వెళ్ళినా అంటే మీరు వాళ్ళ నుంచి ఎంత నేర్చుకోవాలనేది నేను చెప్తున్నాను. వచ్చినటువంటి స్టూడెంట్స్ ను మేము ఎక్కడున్నామో టీచర్లు మేము చెప్పాల్సింది మేము చెప్పినాం, సబ్జెక్ట్ సిలబస్ చెప్పినాం. కానీ ఒక క్యాంపులో అంతమంది పిల్లలను పెట్టుకొని మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళకు బ్యాక్ బోన్ మనోహర్ సార్. వీళ్ళు మనోహర్ అన్న ఎంత ఇది అంటే వీళ్ళు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలోనే మీకు అర్థమై ఉంటది. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తూ రవీందర్ రెడ్డి సార్, ఆ పైన మన సార్ అందరూ కలిసి ఆ ప్రోగ్రామ్ ను ఎక్కడైనా మన స్కూల్లోనే పిల్లలు రకరకాల సమస్యలు సృష్టిస్తుంటారు. అట్లాంటిది అంతమంది పిల్లల్ని ఒక్క దగ్గర పెట్టుకొని ఆ చదివించేటటువంటి విధానం ఎంత ఆసక్తికరం అంటే, నా హస్బెండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేనటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఆ ప్రోగ్రామ్ కి వచ్చి ఆ పిల్లలు కూర్చునేటటువంటి డిసిప్లిన్ కావచ్చు, వాళ్ళ విధానాన్ని చూసి ఎంత అట్రాక్ట్ అయిందంటే ఈవినింగ్ నాకంటే ముందే పద వెళ్ళి ఆ పిల్లలను చూసొద్దాం అంటే, మా పిల్లల్ని వెళ్ళి అప్పుడప్పుడు చూసొస్తాం కదా, వెళ్ళి చూసొద్దాం పద అనేంత అట్రాక్షన్ కావచ్చు. ఆ డిసిప్లిన్ చూస్తే మీకు ఆ ప్రోగ్రామ్ చూస్తేనే అర్థమవుతుంది. అంతటి కోఆర్డినేషన్ మనకు వందే మాతరం ఫౌండేషన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. మా అమ్మాయి అంజమ్మ, మా అమ్మాయి అంటే నా స్కూల్ అమ్మాయి అంజమ్మ 10th క్లాస్ లో మండల్ ఫస్ట్ రావడం జరిగింది. 554 మార్క్స్ తోటి మండల్ ఫస్ట్. మా స్కూల్ 100% రిజల్ట్ కూడా వచ్చింది. మరి ఆ అమ్మాయి నా దగ్గర అంటే మేమందరము టీచర్స్ కృషి కావచ్చు, ఆ కృషిలో 554 మార్క్స్ వచ్చినాయి. కొంచెం మేబీ ఒకవేళ 100% కార్యక్రమంలో భాగస్వామి కాకపోయి ఉంటే మార్క్స్ మాత్రం తక్కువ వచ్చేవని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను స్కూల్లో చెప్తాను, తర్వాత తనను మళ్ళీ ఫోన్లు చేసి మాట్లాడుతుంటాను. కానీ దగ్గరుండి చదివించేటటువంటి బాధ్యత తల్లిదండ్రులది. ఆ తల్లిదండ్రుల బాధ్యత సార్ తీసుకున్నాడు. ఆ బాధ్యత తీసుకోవడం వల్ల ఆ అమ్మాయి కాన్సన్ట్రేషన్ గా ఆ 40 days చదవడం వల్ల తాను తెచ్చుకోవాల్సినటువంటి మార్కులకు ఇంకొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం వచ్చి తాను మండల్ ఫస్ట్ వచ్చింది. అంతేకాదు సార్, ఈ కార్యక్రమంలో భాగంగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు అనంటే, ఒక గ్రామీణ పేద అమ్మాయి వాళ్ళ నాన్న వాచ్మెన్ గా పనిచేస్తాడు. భవిష్యత్తులో అమ్మాయిని చదివిస్తాడో లేదో మాకు తెలీదు. మండల్ ఫస్ట్ రావడం వల్ల ఆ అమ్మాయికి మీరు ఈ మాటను ఖచ్చితంగా మీరు వెళ్ళేటటువంటి 100% స్కూల్లో చెప్పండి అనే చెప్తాను నేను. ఈ మండల్ ఫస్ట్ రావడం వల్ల స్పాన్సర్షిప్ తోటి అమ్మాయికి 40,000 రివార్డ్ అమౌంట్ రావడం జరిగింది. ఆ 40,000ను ఆ అమ్మాయి పేరు మీద ఒక దగ్గర డిపాజిట్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళ పేరెంట్ చెప్పిన ఈ అమౌంట్ మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు, ఆ అమ్మాయి పేరు మీద అట్లాగే పెడతాను. ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు చదివించకపోయినా ఈ అమౌంట్ తోని ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటుంది అని చెప్పడం జరిగింది. అంటే అమ్మాయికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, ఇప్పుడు చదివించాల్సిన అవసరం లేదు వాళ్ళ పేరెంట్. తానే ఒక 100% అనే కార్యక్రమం ద్వారా మా అందరి కృషి వల్ల ఆ అమ్మాయి తన చదువుకు డబ్బులు సంపాదించుకొని ఈ రోజు కాన్ఫిడెంట్ గా తాను ఈ సొసైటీలో నిలబడగలిగిందంటే భవిష్యత్తులో ఖచ్చితంగా అమ్మాయి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లగలుగుతుంది. ఇది ఒక చిన్న అమ్మాయి కథ మాత్రమే. ఇట్లాంటి అమ్మాయిలు ప్రతి స్కూల్లో ఎంతో మంది ఉంటారు. అంతమందికి చేయుతను అందించగలిగింది సార్. కాబట్టి నిజంగా నేను గొప్ప అభిమానిననే చెప్తాను సార్. ఈ
ఈ కార్యక్రమం అంతట్లో నన్ను కూడా భాగస్వామిని చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.